అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్య జరిగినటువంటి ఒక సిద్ధాంతపరమైనటువంటి గొడవను మనం చూసాము క్రైస్తవ సమాజంలో, సోషల్ మీడియాలో. కొంతమంది ఏమో మరి కృపావరాలు లేవు అనే వాదాన్ని, స్వస్థతలు లేవు అనే వాదాన్ని కొందరు వినిపించారు. మరికొంతమంది ఏమో స్వస్థతలు ఉన్నాయి, జరుగుతున్నాయి అని మరికొంతమంది వాదించారు. సోషల్ మీడియాలో ఉన్న క్రైస్తవ సమాజం గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే, అయితే ఎప్పటి వరకు ఈ యొక్క గొడవలు జరుగుతాయి, ఎప్పటి వరకు ఈ యొక్క సందేహాలు ఉంటాయి క్రైస్తవ సమాజంలో? ఇలాంటి సమస్య ఇప్పుడే వచ్చిందా, ఇంతకుముందు కూడా ఉందా అంటే పాత నిబంధనలోనూ కొత్త నిబంధనలోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలలో ఈ తడబాటు అనేది వచ్చింది. అప్పుడు ఏలియాను దేవుడు అభిషేకించి ఆయన ద్వారా ఒక విషయాన్ని తెలియజేశాడు వారందరికీ కూడా. ఏమనంటే, మీరు ఎన్నాళ్ళ మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు అని ఏలియా ద్వారా దేవుడు ఇశ్రాయేలులను ప్రశ్నించాడు. యెహోవా దేవుడా లేదా బయలు దేవుడా అనే కన్ఫ్యూజన్ వచ్చేసింది అక్కడున్న ఇశ్రాయేలులందరికీ. అప్పుడు దేవుడు ఏలియా ద్వారా అక్కడ ఆకాశం నుండి అగ్నిని దింపి అక్కడున్న బలిపీఠాలను కాల్చివేసి యెహోవాయే నిజమైన దేవుడు అనేటువంటి ఒక నిరూపణను ఇచ్చాడు. మనం ఈ విషయాన్ని మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాము. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక మాట అయినను పలుకకపోయిరి. తరువాత జరిగినటువంటి సంగతి తెలుసు. బైబిల్ గురించిన అవగాహన ఉన్న వాళ్ళకైతే తెలుసు. ఏంటంటే, అక్కడ రెండు బలిపీఠాలను పెట్టి దాని మీద రెండు ఎద్దులను కోసి పెట్టి ముందు బయలుదేవత ఆరాధకులైనటువంటి ప్రవక్తలు 850 మంది ప్రవక్తలు వారి దేవతను ఆరాధిస్తూ ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు. అలా ప్రార్థించినప్పుడు వాళ్ళ దేవుడు కానీ దేవత కానీ రాలేదు, అక్కడ ఉన్న బలిపీఠాన్ని కాల్చలేదు. తర్వాత ఏలియా ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన చేస్తుండగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి యెహోవా నిజమైన దేవుడు అనే నిరూపణ, అక్కడ ఉన్నటువంటి బలిపీఠాన్ని, కట్టెలను, ఎద్దును కాల్చివేసి అక్కడ ఉన్న నీళ్లు కూడా ఆరిపోజేసినప్పుడు యెహోవా దేవుడని ఇశ్రాయేలులందరూ కూడా నమ్మారు. ఈ విధమైనటువంటి ఒక నిరూపణ ద్వారా అక్కడ రెండు తలంపుల మధ్య ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఒక తలంపు వైపు వచ్చారు. అంటే యెహోవా దేవుడు అనే సంగతి వారు తెలుసుకోగలిగారు. అయితే ఇప్పుడు కొన్ని వేల తలంపులు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. మరి వీటి నుంచి బయటపడేది ఎలా? వీటి నుంచి పరిష్కరించుకునేటువంటి మార్గం ఏమిటి? ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ముఖ్యంగా బోధకులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి తడబాటుల నుంచి పుట్టుకొచ్చిందా ఇప్పుడు ఈ స్వస్థత కృపావరాలు ఉన్నాయా లేవా అనేటువంటి తడబాటు? కొంతమంది ఏమో స్వస్థత కృపావరాలు ఉన్నాయని నమ్ముతున్నారు. అఫ్కోర్స్ నేను కూడా నమ్ముతున్నాను. మరి కొద్దిమంది స్వస్థత కృపావరాలు లేవు అని నమ్ముతున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఆనాడు ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి బలిపీఠాలను కాల్చివేయడం చేత యెహోవాయే దేవుడని నమ్మగలిగారు. ఇప్పుడు క్రైస్తవ సమాజంలో బోధకుల మధ్య వచ్చినటువంటి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? మరి దీన్ని ఎలా మనం కనుగొనాలి? ఈ విషయం ఈనాడు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి దీనికి పరిష్కారం ఎలా దొరుకుతుందంటే, లేఖన సత్యము చేత, వాక్య సారాంశం చేతనే దీనికి పరిష్కారం అనేది దొరుకుతుంది. ఈనాడు అందరి దగ్గర కొంత సత్యం ఉంది, సర్వసత్యము లేదు. ఆ కారణం చేతనే ఈ యొక్క కన్ఫ్యూజన్ అనండి, లేదా ఈ గందరగోళం అనండి, ఈ గొడవలు అనండి, ఈ ప్రతిది కూడా దాని వల్లనే జరుగుతున్నాయి. గనుక దీనికి పరిష్కారాన్ని ఎలా వెతకాలి అని అంటే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, లేఖనమేమి చెప్పుచున్నదో ఆలోచించడం మొదలుపెట్టాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రతి సందర్భాన్ని గురించి, ప్రతి అంశాన్ని గురించి లేఖనం ఏం చెబుతుంది అని మనం ఆలోచించినప్పుడు మాత్రమే లేఖనములో సర్వసత్యం ఉంది. ఆ సర్వసత్యం మనకు దొరికినప్పుడే మనము ఆ సర్వసత్యమందు ప్రతిష్ఠింపబడినటువంటి వాళ్ళం అవుతాం. ఈనాడు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని నమ్ముతూ ఉన్నారు. ఏనుగు కథలో అనేక మంది చెప్తూ ఉంటారు, పాస్టర్లు కూడా ఊటంకిస్తుంటారు ఈ విషయాన్ని. ఏనుగు ఎలా ఉంటుంది అంటే, అతడు చెవులను పట్టుకొని ఇది చాటలాగా ఉన్నదని, అంటే ఒక గుడ్డివాడు ఏనుగు ఎలా ఉంటుంది అని అంటే చాటలాగా ఉంటుంది అని దాన్ని చెవులు పట్టుకొని అన్నట, కాళ్ళు పట్టుకొని స్తంభంలాగా ఉంటుంది, తోకను పట్టుకొని చీపురు కట్టలాగా ఉంటుంది అని చెప్పాడట. మరొక విధంగా చెప్పినట్టుగా ఈనాడు ఇలాంటి పరిస్థితి కనబడుతుంది క్రైస్తవ సమాజంలో. అయితే మరి నిజంగా చూసినటువంటి వానికి తెలుస్తుంది ఏనుగు ఎలా ఉంటుందిరా అని అంటే, మరి చెవులను పట్టుకొని చాటలాగుంటుంది, కాళ్ళను పట్టుకొని స్తంభం లాగుంటుంది, తోకను పట్టుకొని అది చీపురు కట్టలాగుంటుంది అని చెబితే, ఆ ఏనుగులోని 3 పార్ట్స్ను గురించి మాట్లాడాడు, 3 పోలికలు చెప్పాడు. కానీ అది సర్వసత్యం కాదు. ఏనుగు మొత్తం ఎలా ఉంటుందో అది చూసినోనికి తెలుస్తుంది. కనుక ఒక భాగాన్ని గురించి మాట్లాడితే సర్వసత్యం తెలియదు, సర్వమును గురించి మనం మాట్లాడాలి. ఈనాడు
క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి బోధకులందరూ ఒకళ్ళు చెవు పట్టుకున్నారు, వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు తోక పట్టుకున్నారు. పట్టుకొని ఇదే సత్యము అంటే ఇదే సత్యము, ఇదే ఏనుగు అంటే ఇదే ఏనుగు అన్నట్టుగా ఉన్నది ఈనాడు వ్యవహారము. అయితే దీనికి పరిష్కారం ఏంటంటే లేఖనము ద్వారా సత్యము ఏదో తెలుసుకొని ఆ సత్యాన్ని స్వీకరించి అసత్యమైన దానిని తొలగించుకొని దాన్ని మరి పక్కకు తొలగించుకొని దాన్ని నమ్మకుండా ఉండి సత్యాన్ని మాత్రమే నమ్మి సర్వసత్యమందు ప్రతిష్ఠింపబడాలి. ఇదే పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి కార్యం. దీని గురించి ప్రతి ఒక్కరూ కూడా ఎంత వివేకము కలిగి, ఎంత జ్ఞానము కలిగి, ఎంత యథార్థత కలిగి, ఎంత సత్యాసక్తి కలిగి ఉన్నారో అనే పరీక్ష దేవుడు పెడుతున్నాడు క్రైస్తవ బోధకులకు, క్రైస్తవులందరికీ కూడా. ఇప్పుడు వెతుకుడే మీకు దొరుకును అన్న దేవుని మాట, సత్యము ఏది, సర్వసత్యము ఏది అని వెతికితే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. వెతకకుండా ఎవరికి సహాయం చేయడండి దేవుడు. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో చెబుతాడు, సత్యాన్ని మనం వెతికి పట్టుకోవాలి, దేవుని సహాయం చేద్దాం, దానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకే ఈనాడు సత్యమైనది బహు దూరముగాను బహు లోతుగాను ఉన్నది అంటాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే సత్యమైనది దూరముగాను బహు లోతుగా ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు. పరిశీలిస్తేనే సత్యం దొరుకుతుందండి. పరిశీలించే హృదయం, పరిశీలించే మనస్సు, పరిశీలించేటువంటి ఆ శ్రమ చేయకపోతే ఎవ్వరికి సత్యం దొరకదు. సత్యం నీకు ఫ్రీగా దొరకదు. సత్యము కావాలి నీకు అంటే ఖచ్చితంగా పరిశీలించాలి, పరిశోధించాలి, పరీక్షించాలి. అప్పుడే సత్యం అనేది దొరుకుతుంది. ఈ పరీక్ష దేవుడు మనకు పెట్టాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా సత్యం ఏది, సత్యబోధ ఏది అని ఈనాడు పరిశీలించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పరిశీలించకుండా నీకు ఏది కూడా దొరకదు. కనుక ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మరి ఇప్పుడు దీన్ని మనం ఎలా పరిశీలించాలి, ఎలా పరిశీలిస్తే మనకి ఇది దొరుకుతుంది అంటే పరిశుద్ధాత్మ సహాయం చేత మనం దీన్ని పరిశీలించాలి. అందుకే యోహాను సువార్తలో అంటాడు 16వ అధ్యాయం 11వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపో సంగతులను మీకు తెలియచేయును అన్నాడు. జరగబోయేటువంటి సంగతులు అన్నిటిని కూడా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత బైబిల్ని, లేఖనాన్ని పరిశీలించినప్పుడు సర్వసత్యం అనేది దొరుకుతుంది. ఆ సర్వసత్యం దొరికినప్పుడు ఆ సర్వసత్యాన్ని మనం నమ్మాల్సిన అవసరం ఉంది. అది లేఖనములోనే ఉంటుంది. ఇది పరిశీలించే హృదయం కలిగినటువంటి వారు దీని మీద టైం పెట్టి దీన్ని పరిశీలించి ఇది తెలుసుకోవాలనేటువంటి ఒక ఆశ, తపన, ఆకలి ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే సర్వసత్యం దొరుకుతుంది తప్ప ఈ పరిశీలించే హృదయం లేనటువంటి వారికి ఫ్రీగానే నీ ముందుకు వచ్చి సర్వసత్యం అనేది దొరకదు. సర్వసత్యం నీ కళ్ళ ముందుకు వచ్చినా సరే అది నువ్వు సర్వసత్యం అని నమ్మేటువంటి అవకాశం ఉండదు. గనుక సర్వసత్యం ఏదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా మీరు లేఖనాన్ని పరిశీలించండి, పరిశోధించండి. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, యెహోవా గ్రంథమును మీరు పరిశీలించి చదువుకోండి అంటాడు. అప్పుడు ఎప్పుడైతే మీరు గ్రంథాన్ని పరిశీలించి చదువుతారో అప్పుడు మాత్రమే లేఖన సత్యం అనేది మనకు దొరుకుతుంది, తెలుస్తుంది. లేఖనాన్ని మనం పరిశీలించకపోతే అది మనకు దొరికేటువంటి అవకాశం లేదు. 34వ అధ్యాయము 16వ వచనంలో యెషయా గ్రంథంలో యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అన్నాడు. యెహోవా గ్రంథాన్ని పరిశీలించాలి. సత్యం దొరకాలంటే పరిశీలించండి. సత్యం అనేది దూరముగా బహులోతుగా ఉన్నది. దాన్ని వెతికి పట్టుకోవాలి పరిశుద్ధాత్మ సహాయం చేత. ఎవరికైతే దాన్ని వెతకాలనే ఆశ ఉంటుందో, ఎవరైతే దాన్ని పొందుకోవాలనే ఆశ ఉంటుందో వారికి దొరికేటట్టుగా పరిశుద్ధాత్ముడు చేస్తాడు తప్ప వెతకాలనే ఆశ లేదు, తపన లేదు, పరిశీలన లేదు. నాకు సత్యం దొరకాలంటే వారు 100% సత్యాన్ని నమ్మే అవకాశం ఉండదు. ఎందుకంటే వారి కళ్ళకు సత్యం కనబడదు. గనుక దావీదు ప్రార్థన చేస్తాడు, దేవా ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులను చూసినట్టు నా కనులు తెరువుము అని ప్రార్థిస్తాడు. అలా ప్రార్థించి దేవుని దగ్గర మనం వెతికినప్పుడు మాత్రమే సత్యం అనేది దేవుడు మనకు దొరికిస్తాడు. సత్యం మన కళ్ళ ముందే ఉంటుంది, మనకు దొరకదు, అర్థం కాదు. సత్యం మన ముందు అనేక మంది చెప్తుంటారు, మనకు అర్థం కాదు. అలాంటి పరిస్థితులు అయినాడు బోధకులు, విశ్వాసులు కూడా ఉన్నారు క్రైస్తవ సమాజం ముందు. 119వ కీర్తన 18వ వచనంలో, నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువుము అన్నాడు. ఈనాడు ఆత్మీయ కనులు తెరవబడాలి, సత్యాన్ని చూసేటట్లుగా తెరవబడాలి. అలా తెరవబడ్డప్పుడు మాత్రమే అందరూ ఒకే సత్యాన్ని నమ్మగలుగుతారు. లేదా ఏనుగును ఒక గుడ్డివాడు చెవులు పట్టుకొని చాటలాగుంది, మరొక గుడ్డివాడు కాళ్ళు పట్టుకొని స్తంభం లాగుంది, మరొక గుడ్డివాడు తోకను పట్టుకొని చీపురు కట్టలాగుంది అని చెప్పినట్టుగా ఈనాడు ఒక్కొక్క బోధకుడు లేఖనంలో ఒక్కొక్క వచనాన్ని పట్టుకొని మాట్లాడితే అది సర్వసత్యం కాదు. గనుక ఏనుగు మొత్తం ఎలా ఉందో దాన్ని చూసినటువంటి వానికి మాత్రమే అర్థమవుతుంది. గనుక ఈనాడు లేఖనం మొత్తాన్ని మనము అర్థం చేసుకోవాలంటే
సంపూర్ణంగా మనం తెలుసుకొని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బైబిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం అర్థమైంది, ఒక్కొక్క విషయం అర్థమైంది, ఒక్కొక్క వచనం అర్థమైంది. ఆ వచనాన్ని పట్టుకొని అదే సత్యము, అదే సర్వసత్యం అనుకుంటున్నారు. అది సత్యమే కానీ సర్వసత్యము కాదు. గనుక సర్వసత్యంలోనికి నడిపించబడాలంటే పరిశీలించాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. అప్పుడే సర్వసత్యం మనకు అర్థమవుతుంది. మనం మాట్లాడినప్పుడు మన సమాధానానికి అవతల వైపు ఇక ప్రశ్ననే మిగులదు. ఒకవేళ వాళ్ళు ప్రశ్నిస్తే కూడా మళ్ళీ మన దగ్గర సమాధానం ఉంటుంది. మళ్ళీ మనం సమాధానం చెప్పిన తర్వాత అవతలి వాళ్ళ దగ్గర ఇక మళ్ళీ ఎలాంటి వాదము మిగలదు. అలాంటిదే సర్వసత్యం అవుతుంది. అలాంటి సర్వసత్యాన్ని నాడు ప్రతి ఒక్కరు నమ్మినప్పుడు మాత్రమే ఈ యొక్క బోధకుల మధ్య గొడవలు, ఈ తిట్టుకోవడాలు, దూషించుకోవడాలు, ఒకరినొకరు అనుకోవడాలు అనేటివి ఉండవు. అలాంటి పరిస్థితి రావాలంటే ప్రతి ఒక్కరు కూడా లేఖనము ఏమి చెప్పుచున్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు ఆలోచించాలి, సత్యాన్ని నమ్మాలి, సర్వసత్యమందు ప్రతిష్ఠింపబడాలి. ప్రతి విషయంలో, బాప్తిసం విషయంలో, ప్రార్థన విషయంలో, వరముల విషయంలో, దేవుని యొక్క రాకడ విషయంలో, ప్రభుబల విషయంలో, ప్రతి విషయంలో, అన్ని విషయాలలో లేఖనమేమి చెప్పుచున్నది అనే విషయాన్ని మనము ఆలోచించి పరిశీలించి ఒక్క వచనం కూడా మిగలకుండా అన్ని వచనాలను కలుపుకొని మనము ఆలోచించినప్పుడు మాత్రమే మనకు సర్వసత్యం అనేది దొరుకుతుంది. అప్పుడు మాత్రమే ఒకరినొకరు బోధకులు ఈ తిట్టుకోవడాలు, గొడవలు పడడాలు, నీది తప్పంటే నీది తప్పని చెప్పడాలు ఉండవు. గనక ఇది పరిశీలిస్తే దొరికేదే తప్ప ఫ్రీగా దొరకదు. రక్షణ ఉచితంగా దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభు స్వార్థ ఉచితంగానే వినబడుతుంది. కానీ సర్వసత్యమందు ప్రతిష్ఠింపబడాలి అంటే మాత్రం పరిశీలించాలి, పరిశోధించాలి. దీనికి మాత్రం దేవుడు అందరికీ అవకాశం ఇస్తున్నాడు. కనుక పరిశోధన చేయనటువంటి వానికి దేవుని యొక్క సర్వసత్యం ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే సర్వసత్యం ఎవరికైతే దొరుకుతుందో వానిలో దేవుడు ఉంటాడు. తర్వాత క్రీస్తు సంఘంలో వారికి ఉన్నతమైనటువంటి బహుమానము, పొజిషన్ ఉంటుంది. గనక దీని గురించి ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడాల్సినటువంటి అవసరమైతే ఉంది. గనక సర్వసత్యమందు ప్రతిష్ఠింపబడండి, సగం సత్యం వద్దు. ఈనాడు అన్ని డినామినేషన్లలో అందరి బోధకుల దగ్గర ఏదో ఒక పాయింట్, ఏదో కొన్ని విషయాలు సత్యం ఉంది, కొంత సత్యం ఉంది, కొన్ని విషయాలు కరెక్ట్ ఉన్నాయి, కానీ ఎన్నో విషయాలు అసత్యం ఉన్నాయి. అసత్యమైన వాటిని తెలుసుకొని ఇది అసత్యమని దూరం పెట్టి సత్యం ఎవరి దగ్గర ఉన్నా సరే తెలుసుకొని ఆ సత్యం నేర్చుకొని సత్యమందు ప్రతిష్ఠింపబడాలి, మార్చుకోవాలి, మారుమనసు పొందాలి. క్రైస్తవుడు అంటే నిరంతరం మారుమనసు పొందేటువంటి వాడే. యేసుప్రభు వచ్చేంత వరకు బోధకులు కూడా మారుమనసు పొందాల్సిందే. ఈనాడు అన్ని డినామినేషన్లు మంచివి, అన్ని డినామినేషన్లలో కొంత సత్యం ఉంది. ఆ సత్యాన్ని ప్రతి ఒక్క డినామినేషన్ నమ్మాలి. అసత్యము ఏదైతే ఉందో దాన్ని ప్రతి డినామినేషన్ కూడా తొలగించుకొని మార్చుకొని సర్వసత్యమందు ప్రతిష్ఠింపబడినప్పుడు మాత్రమే క్రీస్తు రెండవ రాకడ అనేది జరుగుతుంది. అపోస్తల కార్యం 3:21 చెప్పినట్టుగా అన్నిటికీ కుదురుబాటు కాలంలో వచ్చునని ఆదునుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట ప్రభు తెలియజేశాడు. అప్పుడే మరి ప్రభు రాకడ జరుగుతుంది. అంతవరకు యేసు పరలోక నివాస అయినట ఆవశ్యకము అన్నాడు. కనుక అన్నిటికీ కుదురుబాటు వచ్చింది. అన్ని విషయాలలో అందరూ కుదురుబాటులోనికి రావాలి, దిద్దుకోవాల్సిందే, మార్చుకోవాల్సిందే. ఒక్క లేఖనం కూడా మిగలకుండా అన్ని లేఖనాలలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని దాన్ని నమ్మినప్పుడే సర్వసత్యం అవుతుంది. కనుక అలాంటి సత్యంలోనికి అందరూ వచ్చినప్పుడే మనము సత్యమందు ప్రతిష్ఠింపబడినటువంటి వాళ్ళం అవుతాం. అలాంటి సత్యంలో మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ 17 నుంచి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము అన్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యమందు మనం ప్రతిష్ఠ కావాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం. కనుక ఒక్కొక్క విషయంలో సత్యం ఉంది, కానీ సర్వసత్యములో ప్రతిష్ఠితులం కావాలి. మనకు కన్ఫ్యూజన్ ఉండొద్దు. మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మీద తడబడుచుందురు. ఈనాడు కొన్ని బోధల మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయంటే ఒకరు ఒక విషయాన్ని ఒక వచనాన్ని పట్టుకొని ఒక విషయాన్ని నమ్ముతున్నారు, ఒకరు ఒక వచనాన్ని పట్టుకొని ఒక విషయాన్ని అర్థం చేసుకున్నారు. దీనివల్ల ఇరువురు బోధకులకు, రెండు డినామినేషన్లకు పడి రావడం లేదు. ఇలాంటి గొడవలు పోవాలి అనంటే సర్వసత్యాన్ని నమ్మాలి. ఆ సర్వసత్యం ఎక్కడుందో పరిశీలించి పరిశోధిస్తేనే తెలుస్తుంది. ఆ లేఖనాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, అందరూ రాసిన గ్రంథాలు చదవాలి. ఆఖరున ఫైనల్ ఆన్సర్ ఏదో, ఫైనల్ కన్క్లూజన్ ఏదో, ఆ కన్క్లూజన్ ప్రతి ఒక్కరు కూడా సేవ్ చేసుకోవాలి. అప్పుడు అది నమ్మాలి, దాన్ని స్థిరపరచుకోవాలి హృదయంలో. అదే సత్యం అవుతుంది. అంతే తప్ప మరి ఇంకా అదర్వైజ్ ఈ యొక్క గొడవలు అనేటివి జరగకుండా పోవు. ఈ గొడవలు జరుగుతూనే ఉంటాయి యేసయ్య రాకడ వరకు. కనుక మీరు సర్వసత్యాన్ని నమ్మాలి అనుకుంటే కనుక మీ డౌట్ ఏంటో, లేఖనాలలో ఏ వచనం అడ్డు రాని సమాధానాన్ని మీరు నమ్మాలి. మనం ఒకటి నమ్ముతున్నామంటే లేఖనంలో ఇంకా బైబిల్ గ్రంథంలో ఒక్క వచనం కూడా అడ్డు రావద్దు. అలాంటి సత్యాన్ని మనం నమ్మినప్పుడే అది కదలకుండా స్థిరంగా ఎప్పటికీ ఉంటుంది. కనుక సర్వసత్యమందు ప్రతి ఒక్కరు ప్రతిష్ఠింపబడాలని కోరుకుందాం. సర్వసత్యమందు ప్రతిష్ఠింపబడండి. మరి ఈ సర్వసత్యము
ఎలా పొందుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది, ఎలా పరిశీలించాలి, పరిశోధించాలి అంటే ఇంకా మిగతా విషయాల్లో దాని గురించి మాట్లాడదాం. దీన్ని విన్నటువంటి వారు మీకేమైనా డౌట్స్ ఉంటే, మీకేమైనా దీని పట్ల క్వశ్చన్స్ వస్తే మీరు కింద కామెంట్ చేస్తే దాని గురించి నేను ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. కనుక తప్పకుండా మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై కావాలి అనుకుంటే మీరు క్షీరసాగర మదనం కార్యక్రమాన్ని చూడండి. ఎవ్రీ ఫ్రైడే 4 to 6 జరుగుతుంది. రంజిత్ ఓఫిర్ గారు ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటాయి అడగండి. మీరు సర్వసత్యం ముందు ప్రతిష్ఠింపబడాలని నేను కోరుకుంటున్నా. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఈ డినామినేషన్ల మధ్య జరుగుతున్నటువంటి గొడవలన్నీ తొలగిపోవాలి, అందరు సత్యం ముందు ప్రతిష్ఠింపబడాలి. దాని కొరకు మనం అందరం కూడా ప్రార్థించాలి, ప్రయాసపడాలి, ప్రయత్నించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కనుక ఈ విషయంలో మనం ముందుకు వెళ్ళాలి. అందరు ఈగో ప్రాబ్లమ్స్ను పక్కన పెట్టి మరి లోపల నేను అనే అహంగాన్ని పక్కన పెట్టేసి సర్వసత్యమందు ప్రతి ఒక్కరు ప్రతిష్ఠింపబడాలని కోరుకుందాం. నేను అదే కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. మీరు సర్వసత్యంలో ప్రతిష్ఠించబడాలి. ఇది మీరు పరిశీలిస్తే పరిశోధిస్తేనే దొరుకుతుంది తప్ప ఊరికనే దొరకదు. కనుక పరిశీలించండి, పరిశోధించండి. అన్ని విషయాలలో లేఖన సత్యాన్ని నమ్మండి, సర్వసత్యాన్ని నమ్మండి. అప్పుడే ఈ గొడవలు అనేటివి తొలగిపోతాయి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.